శీర్షిక ది గ్రేట్ మామిడి మిస్టరీ. ఒకప్పుడు చటర్వుడ్ అనే ఉల్లాసమైన గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు, రాజు మరియు గోలు. రాజు పొడుగ్గా, తెలివైనవాడు. గోలు పొట్టిగా, బొద్దుగా ఉండేవాడు. తిండిపై ఎవరికీ సాటిలేని ప్రేమ. ఇద్దరూ ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తుండేవారు. వారి సాహసాలు గ్రామంలో చర్చనీయాంశం అయ్యాయి. ఒకరోజు మధ్యాహ్నం వారు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నప్పుడు రాజుపైన వేలాడుతున్న పండిన బంగారు మామిడిని చూపించాడు. ఆ మామిడికాయలు చూడు గోలు, రాజు రెచ్చిపోయాడు. వారు మమ్మల్ని పిలుస్తున్నారు. గోలు కళ్ళు వెలిగిపోయాయి. వాటిని లాగేద్దాం. నేను ఇప్పటికే తీపిని రుచి చూడగలను. కానీ ఒక సమస్య వచ్చింది. మామిడి చెట్టు మామిడి దొంగలను తన పెద్ద కర్రతో తరిమికొట్టడంలో పేరుగాంచిన ముసలి రైతు కాకా పటేల్కు చెందినది. రాజు ఒక ప్లాన్ వేశాడు. నేను చెట్టు ఎక్కి కొమ్మలను కదిలిస్తాను. మీరు క్రింద ఉన్న మామిడి పండ్లను పట్టుకోండి. ఎదురు చూస్తూ తన పెదాలను చప్పరిస్తూ ఆత్రంగా నవ్వాడు గోలు. రాజు చురుకైన కోతిలా చెట్టు ఎక్కి కొమ్మలను ఊపడం మొదలుపెట్టాడు. మామిడి పండ్లు బంగారు వాన చినుకులలా పడిపోయాయి. కానీ సీతాకోకచిలుకతో పరధ్యానంలో ఉన్న గోలు చాలా వరకు పట్టుకోలేకపోయింది. మామిడికాయలు ఎగిరి పడ్డాయి. ఏయ్ గోలు, ఫోకస్! అరిచాడు రాజు. రాజు చెట్టు మీద స్తంభించిపోయాడు. సగం తిన్న మామిడికాయను తన నోటిలో దాచుకోవడానికి ప్రయత్నించిన గోలు బుగ్గలు ఉబ్బిపోయాయి. వేగంగా ఆలోచిస్తూ గోలు చెట్టు వైపు చూపిస్తూ, కాకా, మేము మీ మామిడికాయలను కాకుల నుండి కాపాడుతున్నాము. కాకులు? కాకా మెల్లగా చూసింది. అవును, వాళ్ళు మీ విలువైన మామిడి పండ్లపై దాడి చేస్తున్నారు. కాబట్టి రాజు వాటిని భయపెట్టడానికి పైకి లేచాడు. గోలు వివరించాడు. మామిడి పండుతో అతని గొంతు వినిపించింది. కాకా ఒప్పుకోలేదు. మరి అలాంటప్పుడు నా మామిడికాయలు ఎందుకు తింటున్నావు? గోలు సంకోచించి, నాణ్యత నియంత్రణ. కాకులు వాటికి విషం పెడితే ఎలా ఉంటుంది? అవి మీకు సురక్షితంగా ఉన్నాయని మేము నిర్ధారించుకుంటున్నాము. కాకా పగలబడి నవ్వాడు. మీరిద్దరూ రాస్కల్స్. నెక్స్ట్ టైం మీ మెడను పణంగా పెట్టే బదులు నన్ను మామిడికాయలు అడగండి. ఇప్పుడు మీరు పడిపోయేలోపు దిగండి. రాజు కిందకు దిగాడు. కాకా వారి నిజాయితీకి ప్రతిఫలంగా మామిడి పండ్ల బుట్టను వారికి అందించాడు, లేదా వారి ఫన్నీ సాకులు. ఆ రోజు నుండి రాజు మరియు గోలు మ్యాంగో డిటెక్టివ్స్ అని పిలువబడ్డారు మరియు వారు తీసుకునే ముందు ఎల్లప్పుడూ అడగాలని నిర్ధారించుకున్నారు. కానీ వారి సాహసాలు మరియు అల్లర్లు ఎప్పటికీ ఆగలేదు. Shake the tree, catch those mangoes, 1, 2, 3, golden, juicy, ripe and sweet. Mangoes are the perfect treat. Raju climbed up, brave and fast. Golu caught mangoes, well, almost. Oops. Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at Gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you'll always be updated with my latest videos. Thanks for your support.